స్పైసీ బేబీ ఆలు. సో బేబీ ఆలుగడ్డలు చిన్నవి మనందరికీ తెలుసు, అంటే మామూలు పెద్ద ఆలుగడ్డలు కాకుండా చిన్న బేబీ పొటాటోస్ అంటారు కదా, ఆ బేబీ పొటాటోస్తో ఒక చక్కటి స్పైసీ స్టార్టర్ లాగా, అంటే స్నాక్స్ లాగా సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా తినడానికి, సరదాగా అన్నంలో నంచుకొని తినడానికి బాగుండేటట్టుగా స్పైసీ బేబీ ఆలు తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా బేబీ ఆలు ఏదైతే ఉందో దాన్ని నీళ్ళలో ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం. మిగతావన్నీ పొళ్ళు కూడా నేను వంట చేస్తూ నేను మీకు చెప్తాను. అయితే బంగాళదుంపలు అనేవి చాలా మంచి కార్బోహైడ్రేట్స్, పిల్లలకు చాలా చాలా మంచిది. అందుకే పసిపిల్లల నుంచి కూడా, అంటే 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు బంగాళదుంపలు అనేవి మ్యాష్ చేసి చక్కగా వాళ్ళకి పెడుతూ ఉంటారు. మంచి ఎనర్జీ, దాని ద్వారా వాళ్ళకి వచ్చే ఎనర్జీ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచి మేలు చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. అలాగే ఇందులో మనకు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియము చాలా అధికంగా ఉంటాయన్నమాట. అందుకే ఏంటి అంటే మనకు బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే కార్బోహైడ్రేట్స్ అసలు మనకు ఒంటికి అవసరమే లేదేమో డైటింగ్ చేసేవాళ్ళు, కానీ ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ కొన్ని మాత్రం ఖచ్చితంగా మనకు కావాలి. అది అన్నం రూపంలో అయినా లేకపోతే ఏదో ఒకటి కార్బ్స్ అనేది మనకి తప్పకుండా కావాలన్నమాట. రోజులో ఎంతో కొంచెమైనా, అది బంగాళదుంపల రూపంలో అయినా ఏదో ఒక రూపంలో. అందుకేంటి అంటే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బంగాళదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకు క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి కూడా, అంటే క్యాన్సర్ రాకుండా మన ఒంటిని కాపాడడానికి బంగాళదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే చాలా మందికి ఏంటి అంటే స్టమక్, పొట్టకి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. గట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కడుపులో మంట కావచ్చు, అంటే వాతావరణం మారే కొద్ది తినే ఆహారాన్ని బట్టి కూడా కడుపులో మంట అది క్రియేట్ అవుతూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. అలా కడుపులో మంటను తగ్గించడానికి కూడా బంగాళదుంప చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియ కూడా చాలా ఈజీ అండి, అంటే మనకు డైజెషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బంగాళదుంపలు అనేవి చాలా చాలా ఫాస్ట్గా జీర్ణమైపోయేటువంటి ఒక పదార్థం. అందుకే ఏంటి అంటే ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని చక్కటి గుణాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ అంటే బంగాళదుంపలు అనేవి నిత్యం మనందరం ఇంట్లో చేసుకునేదే, అది కొత్త పదార్థం కాదు. కానీ ఈ రెసిపీ మాత్రం కొంచెం మనకు కొత్తది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం మనం ముందుగా ఉడికించేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. బంగాళదుంప కాబట్టి కొంచెం ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నేను నూనె వేసాను. నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత మనం బంగాళదుంపలు వేసేసుకుందాం. అంటే బంగాళదుంపలు మనకు చక్కగా వేగాలి కాబట్టి మనం ముందుగా బంగాళదుంపలు వేసేసుకుందాం. ఆ తర్వాత మనకు కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి 80% వరకు పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. ఇది కొంచెం మనకు చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మనకు హైలో పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది కంచు పాత్ర కాబట్టి కొంచెం మనకు మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. బట్ మీ పాత్రల్లో మీరు కంఫర్టబుల్గా మీరు వాడుకుంటారు కాబట్టి కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదేంటంటే అండి కూరలాగా తినాలంటే తినచ్చు, ఎందుకంటే మనం అన్నీ కూడా చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ పొళ్ళే వేస్తున్నాం కాబట్టి చక్కగా మీరు అన్నంతో తినాలి అనుకుంటే కూడా తినచ్చు. కాకపోతే ఇది నంచుకోవడానికి, అలా సరదాగా స్నాక్ లాగా తినడానికి, చపాతీలా కూడా తినచ్చు, బాగుంటుంది.
ఇది కొంచెం వేగిపోయాయి కాబట్టి చక్కగా ఇప్పుడు మనం పొళ్ళు వేసేసుకుందాం. ముందుగా మంచి రంగు రావడానికి చక్కగా కారం వేసుకుందాం. ఫస్ట్ ఇది మన కారం మనం చూసుకొని వేసుకోవాలండి, మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, కాస్త ఉప్పు, కాస్త గరం మసాలా, ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందామండి. సో దట్ ఆ నీళ్లకు కొంచెం మనకి ఇప్పుడే పొళ్ళు అవి వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గుతుంది. నీళ్ళని కూడా చక్కగా ఎవాపరేట్ అయిపోతాయి 2 నిమిషాల్లో. ఇప్పుడు మనం చివరిగా ఏమేమి వేసుకోవచ్చు? కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, నిమ్మరసం కూడా వేద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన నుంచి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం స్నాక్స్ రూపంలోనే తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనము ఇందులోనే వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆహా, స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి అసలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాని తర్వాత అందులో నిమ్మరసం వేసుకుందాం. చపాతీలోకి తిన్నా బాగుంటుంది, అన్నంలోకి తిన్నా బాగుంటుంది, ఉత్తగా స్నాక్స్ లాగా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బేబీ పొటాటో మీద కొంచెం మనం నిమ్మరసం వేసేసుకుందాం పైన నుంచి. చూసారు కదా, ఇలా చక్కగా వేడివేడిగా కారం కారంగా స్పైసీ బేబీ ఆలు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు, కాస్త గరం మసాలా వేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే స్పైసీ బేబీ ఆలు రెడీ.